ఢిల్లీలో 3 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒకటి హజార్ నిజాముద్దీన్, 2 న్యూఢిల్లీ అండ్ థర్డ్ వచ్చేసి ఓల్డ్ ఢిల్లీ. మనం రేపు చేయబోయే జర్నీ ఇలా ఉంటుంది అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియోలో వచ్చేసి ఢిల్లీ నుండి కల్కాకి వెళ్తున్నానండి. నేను ప్రజెంట్ ఆగ్రా స్టేషన్లో ఉన్నాను అనమాట. మీరు లాస్ట్ వీడియోలో చూడకపోతే చూడండి. నేను లాస్ట్ వీడియోలో తాజ్మహల్ అయితే విజిట్ చేశానండి. సో అది ఈరోజు ట్రిప్ వచ్చేసి ఇక్కడ నుండి కల్కాకి వెళ్ళడం అండి. అదనమాట. నాకైతే ట్రైన్ 10 o'clock ఉంది. సో నా టికెట్ వచ్చేసి 90 rupees పడ్డది అనమాట ఇక్కడ నుండి ఢిల్లీకి. అదండి. సో ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ట్రైన్ అయితే 3rd నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది అన్నారు. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. మన ఢిల్లీ వెళ్ళినప్పటికీ ఎగ్జాక్ట్గా 2 అవుతుంది అన్నారు. సో వీలైతే మనం ఢిల్లీ ఫోర్ట్ని కూడా, ఢిల్లీ గేట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వస్తుంది చూసారు కదా ట్రైన్, అదేనండి కేరళ ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడు ఎక్కేసానండి. నాకైతే పైన దొరికిన సీటు జనరల్లో. సో ఇంకొక 5 hours అయితే నేను ఢిల్లీలో ఉంటాను. ఇప్పుడే రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాను అనమాట. ట్రైన్ అయితే దింపింది 3:30 అయింది టైము. 1 hour లేట్గా దింపింది అనమాట. ఈ ఎదరికొస్తే చిన్న మార్కెట్ ఉన్నది. సో మార్కెట్లో చూస్తున్నాను అనమాట. ఫోన్ పోల్చుకోవాలి నేను. సో దానికోసం సో నేను ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. నేను ఇండియా గేట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదు. సో వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ అక్కడ ఏం చేయలేను. సో అందుకని చెప్పి వెళ్ళట్లేదు అనమాట. నేను మళ్ళీ రిటర్న్ అయ్యేది ఇక్కడ ఉండేనండి. సో అందుకని చెప్పి నేను మళ్ళీ వచ్చినప్పుడు కనుక నేను ఇండియన్ గేట్ని అయితే విజిట్ చేస్తాను అనమాట. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ మార్కెట్ని అయితే చూసుకుంటున్నాను. మనకి మార్కెట్ వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి, ఎదురుగుండగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అన్నీ చాలా చీప్గా దొరుకుతున్నాయి అనమాట. నేనైతే ఒక ఫోన్ పోవచ్చు, చేతికి గ్లౌజులు తీసుకోవాలి. నేను వెళ్ళింది సిమ్లా కదా వెళ్తున్నది. సో నాకు అయితే అది అయితే అవసరం అనమాట. సో వాటి గురించి అయితే నేను ఎదుగుతున్నాను. సో ఈ మార్కెట్ నేమ్ వచ్చేసి మెయిన్ బజార్ అండి. మనకైతే రైల్వే స్టేషన్ ఎదురుగుండగానే ఉంటాయి అన్నమాట. లొకేషన్ మారిపోయింది అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఉన్నాను ఢిల్లీ లోకల్ ట్రైన్లో అనమాట. మార్కెట్లో గ్లౌజులు ప్లస్ కొన్ని యాక్సెసరీస్ ఉంటే తీసుకున్నాను అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంఎంటీ తీసుకుని నేను వెళ్తున్నాను ఓల్డ్ ఢిల్లీకి అనమాట. నా ట్రైన్ వచ్చేసి ఓల్డ్ ఢిల్లీ నుండి ఉన్నది కల్కాకి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి 3 అండి. ఢిల్లీలో 3 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒకటి హజార్ నిజాముద్దీన్, 2 న్యూఢిల్లీ అండ్ థర్డ్ వచ్చేసి ఓల్డ్ ఢిల్లీ అనమాట. నా ట్రైన్ వచ్చేసి ఓల్డ్ ఢిల్లీ ఉంటుంది. అదేమాట నేను ఇక్కడ నుండి ఓల్డ్ ఢిల్లీకి వెళ్తున్నాను ఎంఎంటీ తీసుకుని. మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీగా ఉందండి. మహా అయితే 10 మంది కూడా ఉంటుండ్రు. అదనమాట. ఇది ఢిల్లీ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఇది మనకు తెలియదు. అది ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయండి ప్లాట్ఫామ్స్ కూడా. ఈ ప్లాట్ఫామ్ ఏమో 16 అండి. 16 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనకి 14లో వస్తుందని చెప్తున్నారు. సో వచ్చి 14లో వెయిట్ చేస్తుంటే కరెక్ట్గా 16కి వచ్చింది. మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి వచ్చాను అనమాట. మనం ఢిల్లీ లోకల్ ట్రైన్లో కూడా ట్రావెల్ చేస్తామండి. మన న్యూఢిల్లీ నుండి 2 స్టాప్, మధ్యలో ఒక స్టాప్ అనమాట. సార్బర్ ఏదో ఉంది ఢిల్లీ స్టేషన్ పేరు. సో అక్కడ ఆగింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఓల్డ్ ఢిల్లీ అనమాట. అదండి. సో ఇక్కడైతే కొంచెం జనం ఎక్కారు. ట్రైన్ కూడా ఎంతసేపు ఆగట్లేదండి. 1 నిమిషం కూడా ఉంచట్లేదు అనమాట. ఎండ తీసేస్తున్నాడు మెట్రో లాగా. మీరు చూసుకోవచ్చు మొత్తం ఖాళీగా ఉన్నది. నాకైతే అసలు నమ్మూతట్లేదు ఢిల్లీలో ఇంత రష్ ఉన్న ఏరియాలో లోకల్ ట్రైన్స్ ఇంత ఖాళీగా ఉంటాయని. చాలా ఖాళీగా ఉన్నాయండి. ఇప్పుడే ఓల్డ్ ఢిల్లీ స్టేషన్లో దిగిపోయానండి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:20 అవుతుంది అనమాట. నా ఇంకా 1 hour 40 minutes ఉంది నా ట్రైన్కి. సో నేను వెయిటింగ్ హాల్లోకి వెళ్ళిపోయి ఛార్జింగ్స్ పెట్టుకుని కాసేపు అయితే నేను ఛార్జింగ్ ఫుల్ అయ్యాక పెట్టుకుంటాను అనమాట. సో మళ్ళీ ఆ ట్రైన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. నా ట్రైన్కి ఇంకా టైం ఉందని చెప్పి బయటకు వచ్చానండి స్టేషన్ చూపిద్దామని. సో ఇదనమాట అవుట్ సైడ్ స్టేషన్ అనమాట. పక్కన మెట్రో కూడా ఉంది దగ్గరగా. అదండి. సో టైం వచ్చేసి 8:30 అయిందనమాట. ఇంకా 1/2 hourలో నా ట్రైన్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుందంట. వెళ్తున్నాను. అక్కడ చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఒకే దాంట్లో 2 ప్లాట్ఫామ్లు అనమాట. నాకేం అర్థం కాలేదు. సో
ఈ ట్రైన్ నా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5లోను 6లోను రెండింటిలోనూ ఉంటుందన్నమాట. ఎందుకు మనకు తెలియదు అనమాట. అటువైపు చూస్తే అటువైపు 7 ఉంది ఏకంగా, అదనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఎవ్రీడే 9 o'clock ఉంటుంది అనమాట. ఓల్డ్ ఢిల్లీ నుండి కల్కా వరకు వెళ్తుంది ఇది. దీని నెంబర్ వచ్చేసి 12311. ఈ కల్కా అయితే ఏది ఉందో ఇది హర్యానా స్టేట్లో ఉంటుంది. కల్కా దాటిన తర్వాత మనకి సిమ్లా వెళ్తుంది అనమాట, హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోకి. సో ఈ కల్కా టు సిమ్లా జర్నీ అనేది చాలా బాగుంటుంది అనమాట. అది రేపటి వీడియోలో వస్తుంది, కల్కా టు సిమ్లా టాయ్ జర్నీ. సో మర్చిపోకుండా చూడండి. S6లో 45 సీట్ వచ్చిందండి, మిడిల్ బెర్త్ అనమాట. అది ఈ ట్రైన్ వచ్చేసి మనకి హౌరా నుండి వస్తుందండి, కోల్కతా వెస్ట్ బెంగాల్ అనమాట. సో ఈ టోటల్లో డ్యూరేషన్ వచ్చేసి 1700 కిలోమీటర్స్ అనమాట. హౌరాలో స్టార్ట్ అయ్యి కల్కాలోకి వెళ్తుంది అనమాట. సో అది సో మళ్ళీ మీకు నైట్ జర్నీ కదా, చూపించడానికి ఏమవుతుందో మళ్ళీ మీకు కల్కాలో కలుస్తాను మిమ్మల్ని. ఫోన్ బయటకు వెళ్తే ఫోన్ తీసేస్తారేమని భయం వేస్తుంది. ఇందాక వచ్చాక చెప్పాడు విండో దగ్గర ఛార్జింగ్ పెట్టుకోకు అని. నేను రీచ్ అయ్యాను కల్కా రైల్వే స్టేషన్. ట్రైన్ చూసారు కదా, ఇదే టైం వచ్చేసి 3 o'clock అయింది, ఎర్లీ మార్నింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుండి ట్రైన్ జర్నీ ఉంది, సిమ్లా టు కల్కా టు సిమ్లాకి అనమాట. టాయ్ ట్రైన్ జర్నీ. సో అది 6 o'clock అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడైనా ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ ఏమైనా ఉంటే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అనమాట. అదండి ఈ ట్రైన్ మనల్ని తీసుకొచ్చింది. అదనమాట. వెదర్ అయితే 13 degrees ఉన్నదండి, చలిగా ఉన్నది. నేను వెళ్తున్నాను అనమాట, ప్లాట్ఫామ్ నెంబర్కి వచ్చాను ఇప్పుడే. ఓకే, అయితే ఫ్రెష్ అవుతాకి రూమ్స్ ఉంటే పర్లేదు, లేకపోతే నేను సిమ్లా వెళ్ళి సిమ్లాలో రూమ్స్ తీసుకుండి అప్పుడు ఫ్రెష్ అవ్వాలి. ఇదంతా కల్కా రైల్వే స్టేషన్ అండి. చాలా మటుకి కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నదన్నమాట. మన ట్రైన్ అయితే 6 o'clock అనమాట. సో నాకు ఇంకా 3 hours అయితే టైం ఉన్నది. నేను ఈ లోపు అయితే ఫ్రెష్ అయిపోవాలి. ఇదే రకంగా వెయిటింగ్ హాల్ గురించి సెర్చ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, మనం రేపు చేయబోయే జర్నీ ఇలా ఉంటుంది అనమాట. ఇంకోండి ట్రైన్ కొని ఇక్కడ ఉంది. సో ఇదనమాట టాయ్ ట్రైన్. ఇదనమాట టాయ్ ట్రైను. ఇది ఇప్పుడు ఉంది ఒకటి 3:30కి ఒకటి ఉందనుకుంటా. దీని తర్వాత మళ్ళీ మన ట్రైన్ అనమాట 6:20కి. చూసారు కదండి, ఇది వచ్చేసి అవుట్ సైడ్ అనమాట, రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. సో బయటకి ఎందుకు వచ్చారంటే లోపల అయితే మనకి ఫ్రెష్ అవడానికి అయితే టాయిలెట్స్ అవి లేవండి, ఉన్నాయి కానీ ఫ్రెష్ అవడానికి అయితే లేవు. బయటకు వచ్చి చూసాను అనమాట, ఇక్కడ ఒకటి ఉంది. సో అది ఇంకా ఓపెన్ చేయలేదు. సిమ్లా వెళ్ళినప్పటికి 10 అవుతుందండి. సిమ్లాలోనే ఫ్రెష్ అవుతాం అనమాట. అదనమాట. సో నా ట్రైను 52453 అండి, 6:20కి అనమాట. కరెక్ట్గా 6:20 అనమాట. బయటికి వెళ్ళి ఏమన్నా చూద్దామన్నా కానీ అసలు ఇంకేం ఓపెన్ చేయలేదండి, షాప్స్ ఏమని. రైల్వే స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట, చాలా చిన్నగా ఉంది. ఇది 2 ట్రైన్లు అయితే రెడీగా ఉన్నాయి అంతకి. మనం ఈ సిమ్లా ట్రైన్స్ గురించి కనుక మాట్లాడుకుంటే డైలీ మనకి 6 ట్రైన్స్ అయితే నడుస్తాయండి. 3:45, 4:45, 5:45, 6:20, 7 o'clock అండ్ లాస్ట్ వచ్చేసి 11 o'clock అనమాట. సో వీటిల్లో ఏది కూడా మనకి జనరల్ ఉండదు, ఒక్క 11 o'clock తప్ప. దాన్ని హిమాలయన్ ఫీల్డ్ టాయ్ ట్రైన్ అంటారు, దాని పేరు వచ్చేసి. సో నేను వచ్చేసి 6:20 ట్రైన్ బుక్ చేసుకున్నాను. నేను ఎందుకు పర్టికులర్గా అదే బుక్ చేసుకున్నానంటే తెల్లవారుతుంటుంది కదండి, మనకి వ్యూస్ అయితే కనిపిస్తాయి అనమాట. సో అందుకని చెప్పి నేను 6:20 ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. నాకు టికెట్ వచ్చేసి 65 రూపీస్ పడ్డదండి. సో ఇది మనకి నార్మల్గా నార్మల్ టికెట్లు ఎలా బుక్ చేసుకుంటాం ఐఆర్టీసీలో, ఇక్కడ ఇది కూడా మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. అదండి. సో మనకి ఇక్కడ విజ్డమ్ కోచెస్ అంటే చుట్టూరు గ్లాస్ ఉంటుంది కదా, సో మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ట్రైన్. సో అది వచ్చేసి టికెట్ వచ్చేసి 400, 600 అండ్ 800 దాకా ఉన్నాయన్నమాట ఫస్ట్ క్లాసు. సో నేనైతే 2S అనమాట, సెకండ్ సిట్టింగ్లో వెళ్తున్నాను.
ఇప్పుడే బ్రష్ కొని చేస్తారండి. ఫ్రెష్ అయితే అవ్వలేదు, సిమ్లైలో ఫ్రెష్ అవ్వాలి. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. అంటే కల్కట్ టు సిమ్లా ట్రైన్ జర్నీ అనమాట నెక్స్ట్ వీడియో. మీరే అర్థం చేసుకోండి, 96 కిలోమీటర్స్ 5 అవర్స్లో వెళ్తుంది అంటే ఎంత అడ్వెంచర్గా ఉంటుంది అనమాట అది. సో అదనమాట. ఈ జర్నీలో మనకైతే 898 బ్రిడ్జెస్ అయితే క్రాస్ చేస్తుందంట. అండ్ అలాగే 102 టనల్స్ అయితే మనకి ఎదురొస్తాయి అనమాట. అదే ఈ ట్రైన్ వెళ్తుంది అనమాట టనల్స్లో ఉండి. సో చాలా అడ్వెంచర్గా ఉంటుంది అనమాట. మిస్ అవ్వకుండా చూడండి. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ టైంలో స్నో లేదండి, లేకపోతే స్నోలో ఉండి వెళ్తుంది ఈ ట్రైను. అదనమాట. ఆ జర్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.